కమింగ్ టు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, దట్ ఈస్ డబ్ల్యూ సబ్జెక్ట్కి సంబంధించిన ఏదైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో వాటిని ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాం. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ పాపులేషన్ ఫోర్కాస్టింగ్, అంటే పాపులేషన్ని ఫోర్కాస్ట్ చేయాలంటే ఫ్యూచర్లో ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అనేసి. అర్థమెటిక్, జియోమెట్రిక్ అండ్ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్స్ అవి మెయిన్ ఇంపార్టెంట్. కింద కూడా ఉండేటివి కూడా ఇంపార్టెంట్, అవి ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. డిజైన్ పీరియడ్ అంటే ఏంటి? ఏదైతే ఫ్యూచర్ పీరియడ్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తారో ఒక వాటర్ ట్యాంక్ని లేదంటే సప్లై సిస్టమ్ని ఏదైనా కావచ్చు, దాన్ని డిజైన్ పీరియడ్ అంటారు. ఏదైతే ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ద డిజైన్ పీరియడ్ అంటే ఏదైతే దాంట్లో ఉన్న లైఫ్ పీరియడ్ ఆఫ్ యర్ స్ట్రక్చర్ కావచ్చు, దానికి సంబంధించిన ఫండ్స్ ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవి కావచ్చు, అక్కడ ఉన్న పాపులేషన్ కావచ్చు, ఇంకా మనీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ యర్ మనీ కావచ్చు, అవన్నీ కొద్దిగా ఫ్యాక్టర్స్ గవర్నింగ్ డిజైన్ పీరియడ్ అనమాట. వేరియస్ టైప్స్ ఆఫ్ వాటర్ డిమాండ్, వాటర్ డిమాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వేరియస్ టైప్స్ అనమాట. డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, డిమాండ్ ఫర్ పబ్లిక్ యూజ్ కావచ్చు, ఫైర్ డిమాండ్స్ కావచ్చు, అవన్నీ వాటర్ డిమాండ్స్లో వేరియస్ టైప్స్ అనమాట. వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్, ఏదైతే ఎర్త్ మీద అవైలబుల్ అయ్యే వాటర్ ఎన్నెన్ని టైప్స్ ఉన్నాయనేసి. సర్ఫేస్, సబ్ సర్ఫేస్ రెండే ఉండే. సర్ఫేస్ అంటే ఏదైతే పైన మనకు కనిపించేటి ఉంటాయో అవి. సబ్ సర్ఫేస్ కూడా మనకు కనిపించేటివే, బట్ బిలో ది గ్రౌండ్ సర్ఫేస్ ఉంటాయి. సర్ఫేస్ అంటే అబోవ్ ది గ్రౌండ్ లెవెల్ ఉంటాయి అన్నమాట. సర్ఫేస్కి వచ్చేసి స్ట్రీమ్స్ కానీ, రివర్స్ కానీ, ఓషన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్గా వస్తాయి. సబ్ సర్ఫేస్ వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ కానీ, ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ కానీ, ట్యూబ్ వెల్స్ కానీ, వెల్స్ కానీ అవన్నీ ఎగ్జాంపుల్గా వస్తాయి. హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఏంటి? హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఏంటి? ఏదైతే ఓషన్ నుంచి సర్ఫేస్ వాటర్ బాడీస్ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, అందులో క్లౌడ్స్ ఆ వాటర్తో కండెన్సేషన్ అయ్యి మళ్ళీ ప్రెసిపిటేషన్ రూపంలో నేల మీద పడుతుంది. దాని తర్వాత రన్ ఆఫ్ అనేది జరుగుతుంది, కొద్దిగా వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అలాగే పెర్కులేషన్ జరుగుతుంది. ఆ వాటర్ మళ్ళీ ఏదైతే సర్ఫేస్ వాటర్ బాడీస్ లైక్ ఓషన్స్, రివర్స్, రిజర్వాయర్స్ వాటర్ లేక్ వస్తాయి. అది ఆ ప్రాసెస్ అనేసి కంటిన్యూ అవుతుంది. దాన్ని హైడ్రలాజికల్ సైకిల్ అంటారు. వాటర్ రివర్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రివర్స్? దాంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట, పెరిడినల్, నాన్ పెరిడినల్. పెరిడినల్ అంటే సంవత్సరం పొడుగునా పోతూనే ఉంటుంది. నాన్ పెరిడినల్ అంటే ఓన్లీ సర్టెన్ పీరియడ్ ఆ వాటర్ అనేది ఫ్లో అవుతుంటాయి. జాక్వెల్ అంటే ఏంది? ఏదైతే ఒక పెరిడస్ పైప్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ వెల్కి కనెక్ట్ చేసి దాన్ని జాక్వెల్ అంటారు అనమాట. వాట్ ఈజ్ స్ప్రింగ్స్? స్ప్రింగ్స్ అంటే ఏంటి? స్ప్రింగ్స్ అంటే అవుట్ఫ్లో ఆఫ్ అంటే ఏదైతే న్యాచురల్ గ్రౌండ్ మీద ఉన్న వాటర్ అనేది అవుట్ఫ్లో కన్నా జరిగితే దాన్ని స్ప్రింగ్స్ అంటారంట. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్? స్ప్రింగ్స్లో ఉన్న టైప్స్ గ్రావిటీ స్ప్రింగ్స్, సర్ఫేస్ స్ప్రింగ్స్ అండ్ ఆర్టిషియన్ స్ప్రింగ్స్ అనేసి 3 ఉంటాయన్నమాట. ఇంకా వెల్స్లో ఉన్న టైప్స్ ఓపెన్, షాలో, డీప్ అండ్ ట్యూబ్ వెల్స్. ఓపెన్లో వచ్చేసి ఈ షాలో అండ్ డీప్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి టైప్స్ ఓపెన్ అండ్ ట్యూబ్ వెల్స్ ఉంటాయి. ఓపెన్లో వచ్చి షాలో అండ్ డీప్ ఉంటాయి అన్నమాట. ఆర్టిషియన్ స్ప్రింగ్ అంటే ఏంటి? ఇంపేవ్స్ లేయర్స్ మధ్య ఉన్న స్ప్రింగ్ని ఆర్టిషియన్ స్ప్రింగ్ అంటారు అనమాట. ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ద సెలెక్షన్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ సోర్స్ ఆఫ్ వాటర్, అంటే ఏదైతే పర్టికులర్ సోర్స్ ఆఫ్ వాటర్ అవే సెలెక్ట్ చేయాలి అన్న దాని మీద ఏవే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అవైలబుల్ వాటర్ అనేది ఎక్కడ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ కావాలి అనేసి. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎంత క్వాలిటీ ఉండాలి అనేసి. దాని తర్వాత డిస్టెన్స్ నుంచి ఈ రిసీవర్కి సోర్స్ నుంచి రిసీవర్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి. దాని తర్వాత ఆ వచ్చే సోర్స్ రిసీవర్ మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా, అందులో టోపోగ్రఫీ ల్యాండ్ అండులేషన్స్ కానీ ఎలా ఉన్నాయి అనేసి. ఇంకా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద పర్ క్యాపిటల్ డిమాండ్. ఈ పర్ క్యాపిటల్ డిమాండ్ అనేసి తెలుసు కదా. ఆ పర్ క్యాపిటల్ డిమాండ్ అనేది దాని మీద ఏ ఫ్యాక్టర్స్ అనేది పర్ క్యాపిటల్ డిమాండ్ మీద ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి? క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, హ్యాబిట్ ఆఫ్ ఎ పీపుల్ కావచ్చు, సైజ్ ఆఫ్ ఎ సిటీ కావచ్చు, కాస్ట్ ఆఫ్ ఎ వాటర్ కావచ్చు, ఇంటెన్సిటీ కావచ్చు. అంటే పర్ క్యాపిటల్ డిమాండ్ అంటే రోజుకి ఎంత వాటర్ ఒక్కొక్కరు యూజ్ చేస్తారు అనేసి.
వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ యర్ వాటర్? సస్పెండెడ్, కొలాయిడల్, డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. సస్పెండెడ్ అంటే ఏదైతే ఫ్లోట్ అవుతుంటాయో వాటిని, కొలాయిడల్ అంటే ఏదైతే దాంట్లో మిక్స్ అయిపోయింటాయో వాటి, డిజాల్వ్డ్ అంటే కొలాయిడల్ అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైతే డిజాల్వ్డ్ ఉన్నాయో అవి మనకు కనిపించవు, అందులో మిక్స్ అయిపోయి ఉంటాయి. ఏదైతే వాటర్ అనాలిసిస్ చేయాలంటే ఏ టెస్ట్స్ చేయాలి? ఫిజికల్ టెస్ట్ చేయాలి, కెమికల్ అండ్ బయాలజికల్ టెస్ట్ చేయాలి.